ఉగాది పండుగను ఏ ఏ ప్రాంతాల్లో ఏ ఏ పేర్లతో పిలుస్తారో మీకు తెలుసా? ఆ విషయం తెలియాలంటే ఈ వీడియోని ఎండ్ వరకు మిస్ అవ్వకుండా చూడండి. ఉగాది పండుగ ప్రకృతితో ఎంతో దగ్గర సంబంధం కలిగి ఉంటుంది. ఇది సాధారణంగా వసంత ఋతువు ప్రారంభ సమయంలో వస్తుంది. ఈ సమయంలో చెట్లు కొత్త ఆకులతో పచ్చగా మారి ప్రకృతి ఎంతో అందంగా కనిపిస్తుంది. అందుకే ఉగాది పండుగను ప్రకృతి పునరుజ్జీవానికి సంకేతంగా కూడా భావిస్తారు. మన తెలుగు రాష్ట్రాల్లో ఉగాది అని పిలుచుకునే ఈ పండుగను దేశవ్యాప్తంగా వివిధ పేర్లతో జరుపుకుంటారు. కర్ణాటకలోనూ దీనిని ఉగాది అని అంటారు. కానీ మహారాష్ట్రలో గుడి పడ్వా అని, తమిళనాడులో పుత్తాండు అని, కేరళలో విషు అని పిలుస్తారు. సిక్కులు దీనిని వైశాఖిగా జరుపుకుంటే బెంగాలీలు పొయిలా బైశాఖ్ పేరుతో కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతారు. పేరు ఏదైనా కొత్త ఏడాది తమ జీవితాల్లో వెలుగులు నింపాలని కోరుకోవడం అందరి ఉద్దేశం. షడ్రుచుల సమ్మేళనమైన ఉగాది పచ్చడిలాగే ఈ కొత్త సంవత్సరం కూడా అందరి జీవితాల్లో తీపి, కారం, చేదులను సమపాళ్లలో మేళవించి సుఖశాంతులను ఇస్తుందని ఆశిద్దాం.